బ్రేకింగ్ చూస్తున్నాం. 2 గంటలుగా ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. అమరావతిలో 20,000 కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులపై కేబినెట్లో చర్చ జరుగుతోంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, చెప్పండి. 2 గంటలుగా అయితే ఏపీ కేబినెట్ లో భేటీ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? యశాతి ఉదయం 11 గంటలకి ప్రారంభమైన కేబినెట్ సమావేశం ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణంలో ఏవైతే సిఆర్డీఏకి సంబంధించి 42, 43వ సిఆర్డీఏ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకున్నారో ఆ అంశాలన్నీ కూడా ఈరోజు కేబినెట్ ముందుకు రావడం జరిగింది. వాటికి సంబంధించి దాదాపు 33,137 కోట్లకు సంబంధించిన నిధుల ప్రతిపాదనలకు సంబంధించి ఆమోదం అయితే కేబినెట్ ముందు తెలిపిన పరిస్థితుంది. ఈ ఆమోదాలకు సంబంధించి ప్రధానంగా తీసుకుంటే అటు 8,821.44 కోట్లకి సంబంధించి ట్రంక్ రోడ్లో లింకు, అదేవిధంగా లేఅవుట్లలోనే రోడ్లకి సంబంధించిన పనుల నిమిత్తం కేబినెట్ ముందుకు రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఎల్పిసిఎస్ రోడ్లకి సంబంధించి 3,807 కోట్లకి సంబంధించి, ట్రంక్ రోడ్లకు సంబంధించి 4,521 కోట్లకు సంబంధించి, జడ్జి మంత్రుల బంగ్లాలకి సంబంధించి 492 కోట్లకు సంబంధించి గత సిఆర్డీఏ ప్రతిపాదనలు ఏదైతే చేస్తున్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం కేబినెట్కి ముందుకు రావడం జరిగింది. వీటిలన్నిటికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం అయితే లభించింది. అయితే ప్రస్తుతము నేలపాడు, రాయపూడి, అనంతవరం, దొండపాడుకు సంబంధించిన గ్రామాలు 236 కిలోమీటర్లకు సంబంధించి రోడ్ల లేఅవుట్ల అనుమతి అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఈరోజు కేబినెట్ అంశం అయితే ముందుకు రావడం జరిగింది. వీటికి సంబంధించి కూడా కేబినెట్లో కొంత ప్రతిపాదన అయితే ఆమోదం తెలిపినట్టు జరిగింది. అయితే సిఆర్డీఏకి సంబంధించి హడ్కో నుంచి 11,000 కోట్లకు సంబంధించిన రుణం అనేది తీసుకునేందుకు ఈరోజు కేబినెట్ ముందుకు రావడం జరిగింది. ఈ అంశం దానికి సంబంధించి కూడా అటు రాష్ట్ర కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. ఇక సిఆర్డీఏ కేఎఫ్డబ్ల్యూ నుండి మరో 5,000 కోట్లకి సంబంధించి రుణం తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. ఇక మార్కెట్ నుంచి 1,000 కోట్ల రుణానికి సంబంధించి తీసుకునేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. విజయవాడ, బుడమేరు ముంపు ప్రాంతాలకి సంబంధించి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా వరదలు వచ్చిన సమయంలో ఏవైతే ముంపు ప్రాంతాలకు గురైనాయో ఆ ప్రాంత ప్రజలకి సంబంధించిన రుణాలని మళ్ళీ రీషెడ్యూల్ చేసేందుకు స్టాంప్ డ్యూటీ అనే దానికి సంబంధించి మినహాయింపు ఇచ్చే అంశం మీద కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరిగినట్టు సమాచారం ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి కూడా ఎవరైతే ముంపు ప్రాంతాలకు గురయ్యి వారికి సంబంధించిన రుణాలని రీషెడ్యూల్ చేసేందుకు స్టాంప్ డ్యూటీ ఉంటుందో ఆ స్టాంప్ డ్యూటీని మినహాయించే విధంగా కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరిగింది. దానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపినట్టు కొంతమేర సమాచారం ఉంటుంది. ఇక మంగళగిరి ఎయిమ్స్కి సంబంధించి ఏదైతే 10 ఎకరాల భూమి ఇస్తా ఉంటూ చంద్రబాబు ప్రకటించారో దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరిగింది. దానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపినట్టు కొంతమేర సమాచారం అయితే ఉంటుంది. పూర్తి స్థాయిలో అటు మంత్రులకు సంబంధించి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు కావడంతో ప్రస్తుతము మంత్రులు పనితీరు అంశానికి సంబంధించి కూడా కొంత చర్చ అయితే జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు ప్రస్తుతం ఇప్పటికే మున్సిపల్ చట్టం సవరణకు సంబంధించి ఈ అంశానికి సంబంధించిన బిల్లు కూడా అటు కేబినెట్ ముందుకు రావడం జరిగింది. అయితే మున్సిపల్ చట్ట సవరణ అంశానికి సంబంధించి మున్సిపల్ చైర్మన్ల అవిశ్వాస తీర్మానం పైన 2.5 సంవత్సరాలలోపు పెట్టేలాగా కూడా ప్రభుత్వం ఆమోదానికి సంబంధించి ఇటు మంత్రివర్గంలో చర్చ జరిగింది. మున్సిపల్ చైర్మన్లకు సంబంధించి దాదాపు 13 మున్సిపల్ చైర్మన్లకి సంబంధించిన అంశానికి ఈరోజు కేబినెట్లో చర్చ జరిగింది. ఈ అంశానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కొంతమేర సమాచారం అందుతుంది. ఇక మంత్రుల పనితీరు అంశానికి సంబంధించి కూడా ఈ అంశాలన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగిన అనంతరం అధికారులందరూ కూడా ప్రస్తుతము వెళ్ళిపోయిన పరిస్థితుంది. ఇక విధానపరమైన అదేవిధంగా రాజకీయపరమైన అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రితో పాటు చంద్రబాబు మంత్రులతో కూడా చర్చించిన పరిస్థితి అయితే ఉంది. లోపల అంతర్గతంగా కూడా అటు రాజకీయపరమైన అంశాలని ప్రస్తుతం కేబినెట్లో చర్చించిన కేబినెట్ మంత్రులతో కూడా సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు. దాంతోపాటు ఎవరైతే మంత్రుల పనితీరు అంశానికి సంబంధించి ఈరోజు వారి ర్యాంకింగ్లు కూడా ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే మంత్రుల పనితీరుకి సంబంధించి కొంతమంది మంత్రుల పనితీరు అంశం కొంత బాగోలేదంటూ కూడా అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా వారికి సంబంధించిన పనితీరును ఆధారంగా ర్యాంకింగ్లు ఇచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో సహా మిగతా అందరి మంత్రులకు సంబంధించి కూడా ఈరోజు ర్యాంకింగ్లు ఇచ్చి వారికి ఎవరైతే తక్కువ ఉన్నారో దానికి సంబంధించి వారికి ఒక దిశానిర్దేశం, ఒక వార్నింగ్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఉగాదికి మళ్ళీ ఎక్స్టెన్షన్ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వారి పనితీరు కనుక మెరుగుపరచకపోతే వారి మంత్రి పదవి తీసి వేరే వాళ్ళకి ఇచ్చేందుకు కూడా వెనకాడబోవడానికి కూడా కొంతమేర ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్టు కూడా కొంతమేర సమాచారం అయితే ఉంది.
రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.